నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎదురెదుతూనే ఉంది. అంటే సినిమాకి ఇప్పటి వరకు చూసుకుంటే ఆ సినిమాకున్న హైప్ని బట్టి చూసుకుంటే పర్వాలేదనిపించే రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నా కూడా తెలుగు రాష్ట్రాల వరకే ఆ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక మిగతా అంతా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ ఇదంతా చూసుకుంటే కలెక్షన్స్ అయితే బాగా డ్రాప్ అయిపోయాయి. అయితే ఈ సినిమా విషయానికి వస్తే కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక హీరోయిన్ యొక్క క్యారెక్టర్ పైన కావచ్చు, లేదంటే సినిమాలో ఉన్నటువంటి కొన్ని లోపాలు కావచ్చు, అంటే కొన్ని ఆర్టిఫిషియల్గా ఉంటాయి, ఇంకొన్ని ఏంటంటే లాజిక్కి అందకుండా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సో వాటిపైన ఎక్కువ మంది ఫోకస్ చేసినా కూడా ఓవరాల్గా అటు మిక్స్డ్ టాక్ అని చెప్పలేం, ఇటు పాజిటివ్ టాక్ అని చెప్పలేం. మిక్స్డ్ టాక్ విషయానికి వస్తే ఎక్కడ కూడా రివ్యూలు అన్నవి అంటే నెగిటివ్గా లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గట్టిగా మాట్లాడితే బుక్ మై షోలో కూడా ఇప్పటికి కూడా రేటింగ్ ఇవ్వలేదు, కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేసుకున్నారు మొత్తం. ఇక తర్వాత ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళు ఎంత చేయాలో అంత చేశారో, అసలు నెగిటివ్ రివ్యూలు అన్నవి లేకుండా చూసుకున్నారు. ఓవరాల్గా సినిమా పైన కంప్లీట్ పాజిటివ్ టాక్ వచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అయితే సినిమాలో ఏముంది, సినిమాలో ఎంత తడి ఉంది, సినిమా చూడవచ్చా లేదా అన్నది మౌత్ టాక్ అయితే బాగా స్ప్రెడ్ అయిపోయింది. దానివల్ల కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి. వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తే సరిపోతుంది, సినిమా హిట్ అయిపోతుంది అన్న భావనలో ఉన్నారు. బట్ దానికి మించి మౌత్ టాక్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. దానికి తోడు టికెట్ ప్రైజెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. ఇప్పటికి కూడా టికెట్ ప్రైజెస్ ఇంకా తగ్గించలేదు. అయినా కూడా అంటే సినిమాకి రేంజ్ కలెక్షన్లు వస్తున్నాయి, సినిమా పైన ఈ టాక్ అయితే మౌత్ టాక్ స్ప్రెడ్ అయిందన్న విషయం తెలిసినా కూడా ఇంకా టికెట్ ప్రైజెస్ తగ్గించలేదు. దానివల్ల ఏంటంటే సినిమా పైన గట్టి ఎఫెక్ట్ అయితే పడింది. ఇప్పుడు చూసుకుంటే కేవలం తెలుగు రాష్ట్రాల వరకే కొంచెం పర్వాలేదు అనిపించే రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. మరి టైర్ 1 హీరో సినిమా రిలీజ్ అయ్యింది, ఆ సినిమాకు వచ్చే కలెక్షన్లు ఎలా ఉంటాయో ఆ రేంజ్లో కలెక్షన్స్ అయితే లేవు. ఓకే, ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఓవర్సీస్లో నిన్న చూసుకుంటే 42 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయంటే షేర్ వచ్చేసి ఎంత వచ్చి ఉంటుంది మీ ఊహలకే వదిలేస్తున్నాయి. ఇంకా దాని గురించి కూడా నేను చెప్పను. ఇక కర్ణాటక, తమిళనాడు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అంతటా కూడా సినిమా అయితే బాగా డ్రాప్స్ అయితే పడ్డాయి. సినిమాకి కర్ణాటకలో 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగితే ఈ సినిమాకి ఇప్పటి వరకు 9 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇంకా 10 లక్షలు తక్కువ ఉన్నాయి 9 కోట్లకే. తర్వాత వచ్చేసి హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఓవరాల్గా 8 కోట్ల 90 లక్షల షేర్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అంటే ఇంకా సినిమా చాలా 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 ప్రయాణించాల్సి ఉంది. ఇక అది అయ్యే పని కూడా కాదు. ఇక కేరళ అండ్ తమిళనాడు 2 చోట్ల చూసుకుంటే ఈ సినిమా 1.5 కోటి షేర్ మాత్రమే రాబట్టింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 2 కోట్ల 70 లక్షల బ్రేక్ ఈవెన్ టార్గెట్, కానీ 1.5 కోటి మాత్రమే వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే ఇక ఓవర్సీస్లో దాదాపుగా 35.5 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టాలి సినిమా, కానీ సినిమా ఇప్పటి వరకు చూసుకుంటే 21 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. 21 కోట్ల 30 లక్షల షేర్ కలెక్షన్స్ ఏమో రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే సేమ్ అదే పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా దాదాపుగా 13 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. అన్ని చోట్ల అన్ని టెరిటరీస్లో కలిపి దాదాపుగా 13 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మరి లాంగ్ రన్లో ఎంత రాబడుతుందో తెలియదు, కానీ చూద్దాం. ఇప్పటికైతే ఇది పరిస్థితి. అయితే ఈ సినిమాలో కొన్ని అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, హీరోయిన్ క్యారెక్టరు కొంచెం అభ్యంతరకరంగా ఉంది, తర్వాత కొన్ని లాజిక్లెస్ సీన్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ మరీ ల్యాగ్ ఉంది అని మాట్లాడుకున్నాం కదా. అంతే సినిమాలో కొంచెం మాట్లాడుకోదగ్గ క్యారెక్టర్స్ ఏమున్నాయంటే, ఒకటి రామ్ చరణ్ గారి యొక్క పర్ఫార్మెన్సు, ఆయన యొక్క బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆయన పడిన కష్టం కానీ, కొన్ని చోట్ల ఆ ఎమోషనల్ సీన్స్ కానీ పర్వాలేదనిపించే విధంగానే ఉన్నాయని బయట గట్టిగా టాక్ వినబడుతుంది. తర్వాత వచ్చేసి జగపతి బాబు గారు నటించినటువంటి ఆ అప్పల్సరి క్యారెక్టర్ ఉంది కదా, దానికి కూడా మంచి పేరు పర్వాలేదు అని అనిపించింది, కానీ మంచి పేరు అయితే రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఎదురుదిద్దుతుంది. ఇటువంటి టైంలో మెగా ఫ్యాన్స్ అయితే ఒక పోస్ట్ అయితే బాగా వైరల్ చేస్తున్నారు ట్విట్టర్లో. తెలుగు సినిమాలు దురంధర్ సినిమా వస్తే అందరూ పొగిడారు ఆ సినిమాని. తర్వాత ఇంకా ఏదన్నా కేరళ సినిమాలు లేదంటే తమిళనాడు సినిమాలు ఏదన్నా వస్తే అందరూ తెగ పోస్టులు వేస్తారు కదా. మరి పెద్ద సినిమా వస్తే ఎందుకని ఒక్క పోస్ట్ కూడా వేయలేదు అని బాగా ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది, నార్త్లో తెగాడేసింది, గట్టిగా ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. మరి ఇక్కడ ఎవరన్నా కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కానీ, లేదంటే మెగా ఫ్యామిలీలో చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా ఒక ట్వీట్ వేశారా? సినిమా అదిరిపోయింది, సూపర్ ఉంది, బంపర్ ఉంది అని ఎవరైనా ట్వీట్ వేశారా? దేవరా సినిమా రిలీజ్ అయింది, దేవరా సినిమాకి ఫుల్ నెగిటివిటీ.
సినిమాని ట్రోల్ చేశారు, నెగిటివిటీ చేశారు, మిక్స్డ్ టాక్స్ చేశారు, కావాల్సినంత ఇది చేసి పెట్టారు. మరి దేవర సినిమాకి ఎవరన్నా ఒక్కరన్నా అండగా నిలబడ్డారా? కొరటాల శివను టార్గెట్ చేస్తూ దేవర సినిమాని టార్గెట్ చేశారు. కొరటాల శివని అడ్డు పెట్టుకొని దేవర సినిమాని టార్గెట్ చేశారు. అంటే ఆచార్య సినిమా ఫ్లాప్ అయినందుకు గాను ఆయన ఒక మాట అన్నాడు, ఎవడి పని వాడు చేసుకుంటే బాగుంటుంది, అలా కాదని పక్కోడి పనిలో ఏలు పెడితే ఇంకా అంతకంటే దరిద్రం ఏముంటుంది అని ఒక మాట అన్నాడు. అది గట్టిగా ఏంటంటే వాళ్ళని అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఈ సినిమాని ఆడనివ్వం, బ్యాన్ చేస్తాం, ఫ్లాప్ చేస్తామని చెప్పేసి శపథాలు చేశారు. సో మొత్తానికైతే కొరటాల శివ గారిని అడ్డు పెట్టుకొని దేవర సినిమాని టార్గెట్ చేశారు. మరి మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారు కానీ లేదంటే ఇంకొకరు కానీ ఎవరన్నా కానీ ఏదైనా ట్వీట్ వేశారా? వేయలేదు. మరి అలాంటప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎందుకని ట్వీట్ వేయాలి? ఇంకోటి ఏంటంటే హీరోయిన్కి సంబంధించి చాలా అభ్యంతరకరమైన సీన్లు ఉన్నాయి. అసలు ఎంత దరిద్రం అంటే కాటుకు అవసరం లేని కళ్ళు అంటే ఇక్కడ చెస్ట్ భాగంలో చూపించారు. ముక్కుకి ముఖ్యర అవసరం లేని ముక్కు అంటే కింద బొడ్డు చూపించారు. మరి లిప్స్టిక్ అవసరం లేని పెదాలంటే ఏం చూపిస్తారు? మరి డార్క్గా వెళ్ళిపోతారు కదా. సో అటువంటి కొన్ని అభ్యంతరకరమైన సీన్లు పెట్టుకొని ఏ టాలీవుడ్ హీరో ఎందుకని పోస్ట్ వేస్తారు? వేసుకుంటారు. నిజంగా సినిమా బాగుంది చూడండి, చాలా ఇన్స్పైర్ అవుతారని కనుక వేస్తే అడ్డంగా ఇరుక్కుపోతారు. ఇంకోటి ఏంటంటే హీరోయిన్కి అంటే ఆమె అభిప్రాయంతో కానీ ఆమెను గౌరవించకుండా ఆమె అభిప్రాయంతో సంబంధం లేకుండా హీరో డైరెక్ట్గా వెళ్ళి జస్ట్ ఒకసారి చూస్తాడు, నచ్చేసింది, ఇంకా తర్వాత ఏంటంటే డైరెక్ట్ వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. మళ్ళీ ఏంటంటే దానికి ఒక జస్టిఫికేషన్, నేను ఇంతే, నేను ఇలాగే నా ప్రేమను ఇలాగే చూపిస్తాను, కొందరు పువ్వు ఇచ్చి చెప్తారు, కొందరు గిఫ్ట్ ఇచ్చి చెప్తారు, నేనైతే ఇలాగే చెప్తాను, నా ప్రేమ ఇంతే అంట. అంటే ఏంటి అంటే ఏ రేంజ్లో దాన్ని తీసుకెళ్లారో ఒకసారి ఆలోచించండి. బాలీవుడ్లో కూడా ఇంత దరిద్రం ఉండదు. వాళ్ళు ఏంటంటే హీరోయిన్స్ని బాగా ఎక్స్పోజ్ చేస్తారు, కానీ వాళ్ళ మనోభావాలు తినే విధంగా, వారి మనసును గాయపరిచే విధంగా ఆడవాళ్ళను ఏదో ఇబ్బందికరంగా మాత్రం చూపించరు. ఎక్స్పోజ్ చేస్తారు, అక్కడ ఎక్స్పోజింగ్ అయితే ఉంది, లిప్ కిస్లు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, కానీ మరింత దారుణంగా అయితే చూపించరు. మరి ఇలాంటివి పెట్టుకొని ఎందుకని పోస్టులు వేస్తారు? పోస్టులు వేస్తే ఖచ్చితంగా రేపు వాళ్ళ సినిమాలు వస్తే ఖచ్చితంగా గట్టి ఎఫెక్ట్ పడుతుంది. సినిమాలో ఇన్ని మిస్టేక్స్ పెట్టుకొని ఎవరో ట్వీట్ వేయాలంట. ఎందుకు వేస్తారు? సరే వీళ్ళు చెప్పినట్టుగానే సినిమా సూపర్ ఉంది, బంపర్ ఉంది, సినిమాలో మొత్తం అదిరిపోయింది, మొత్తం ఇన్స్పైర్ అయ్యేంత సీన్స్ అయితే ఉన్నాయి సినిమాలో. మరి అలాంటప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ని ఎందుకని తీసేశారు? మళ్ళీ ఇప్పుడు అన్కట్ వర్షన్ వస్తుందంట. అంటే కొన్ని అభ్యంతరకరమైన సీన్స్ అన్ని డిలీట్ చేసి ఇంకొన్ని సీన్స్ అయితే యాడ్ చేసి సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారట. మరి ఎందుకని? సినిమాలో నిజంగా అంత స్టఫ్ ఉంటే, ఆడియన్స్ పిల్లలు అందరూ ఇన్స్పైర్ అయ్యేంత స్టోరీ అందులో ఉంటే ఎందుకని మళ్ళీ కొన్ని సీన్స్ డిలీట్ చేసి ఇంకొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారు? అంటే సినిమాలోనే స్టఫ్ లేదు. అలాంటప్పుడు ఎవరో హీరో వచ్చి ఎందుకని ఈ సినిమాని ప్రమోట్ చేస్తాడు? ఎందుకని ఈ సినిమా గురించి ట్వీట్ వేస్తాడు? ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. సో నిజంగా సినిమాలో అంత స్టఫ్ ఉంటే ఎవడో వచ్చి వేయాల్సిన అవసరం లేదు, ఎవడో వచ్చి ట్వీట్ వేయాల్సిన అవసరం అంతకంటే లేదు. సినిమాలో నిజంగా తడి ఉంటే, సినిమాలో నిజంగా కంటెంట్ ఉంటే ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్సే నెత్తిన పెట్టుకుంటారు సినిమాని, ఎవడు సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఎవడు రాలేదు అని బాధపడ్డం దేనికి? సినిమాలో ఎంత కంటెంట్ ఉందో అది మాత్రమే చెప్పాలి. సో వాళ్ళు వచ్చి ఈ సినిమా పైన నిజంగా వాళ్ళు కనుక పోస్ట్ వేశారంటే అడ్డంగా ఇరుక్కుపోతారు, ఓ రేంజ్లో వేసుకుంటారు, వాళ్ళని కూడా విపరీతంగా ట్రోల్ చేసి అవతల పడేస్తారు. కాబట్టి ఎవడు రాలేదు, సో ఎవరో రావాలి, సినిమా పైన ట్వీట్ వేయాలి, తెలుగు సినిమాల్ని ఆదరించట్లేదు, హిందీ సినిమాల్ని, తర్వాత తమిళ సినిమాల్ని, కన్నడ సినిమాల్ని ఎవరెవరినో నెత్తిన పెట్టుకుంటారు, మన తెలుగు హీరోలు అంటే అస్సలు నచ్చదు, తెలుగు వాళ్ళంటే ఎందుకు అలా అలా ఏదేదో చెప్తున్నారు. ఇదంతా బూటకం, నాటకం. సో సినిమాలో స్టఫ్ లేదంతే, సినిమాలో స్టఫ్ ఉంటే ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు. ఇదొక్కటి గమనించాలి. మరి మీరేమంటారు? ఎవరు ట్వీట్ వేయట్లేదు ఈ సినిమా పైన, ఎవరు ఆదరించట్లేదు, ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడట్లేదు, మహేష్ బాబు కానీ, ఎన్టీఆర్ కానీ, లేదంటే ఇంకెవరు కానీ ఎవరు మాట్లాడట్లేదు అని ట్వీట్లు వేస్తున్నారు కదా. దానిపైన మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేయండి. రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఒక ట్వీట్ వేశారు. అయినప్పటికీ కూడా ఆయన ఇంకా తిడుతూనే ఉంటారు. రేపు ఆయన సినిమా వచ్చిందనుకోండి, రాక సినిమా వస్తే అప్పుడు మీరే చూద్దరు. ఆయన ఏంటంటే సినిమాకి వెళ్ళి ఒక ట్వీట్ వేశాడు, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి, తర్వాత ఇంకేదో చెప్పాడు, పర్వాలేదు బాగుంది సినిమా అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే వేశాడు. అయినప్పటికీ కూడా ఆయన మంచి కాదు. రేపు ఆయన రాక సినిమా వస్తే మీకే అర్థమవుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేయండి.